సో హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ టుడేస్ వీడియో డిక్షనరీ స్కిల్స్ గురించి మనం కొద్దిగా అదర్ క్వశ్చన్స్ అది కొద్దిగా రివిజన్ లాగా చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆల్రెడీ డిక్షనరీ స్కిల్స్ గురించి నాది సెకండ్ థర్డ్ వీడియో. సో నా వీడియోస్ చూడండి డిక్షనరీ స్కిల్స్ గురించి. బై ద వే ఫ్రెండ్స్, ఓకేనా, మనం సిలబస్ మొత్తం ఒకేసారి మనం చూసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా, ఎంత ఎక్కువ చూసుకుంటే అంత మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్, ఓకేనా, మనకి చూడాలా ఏ టాపిక్ ఎక్కువ అడుగుతారు, ఓకే, ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే, కొద్దిగా చూడాలా, రీసెర్చ్ చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనం రెఫర్ చేయాలా, అండ్ వీ నీడ్ టు చెక్ ఇన్ దట్ వన్. ఓకే, దాంట్లో టాపిక్స్ ఏ టాపిక్స్ నుంచి ఏ సిలబస్ నుంచి ఏ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకేనా, అండ్ ఆ క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయి, అవి మనం చూడాలా. సో అట్లా చూసి మనం చదివితే మనకి ఆ టాపిక్ సెపరేట్ టాపిక్ చదువుకుంటే మనకి ఈజీ అయిపోతుంది, మనకి కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఫైన్ ఫ్రెండ్స్, సో ఈరోజు డిక్షనరీ స్కిల్స్ గురించి మనం కొద్దిగా రివిజన్ అట్లా చేసుకుంటాం. ఓకే, సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చాలా మంది చూస్తున్నారు కూడా, ఓకే, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. సో లెట్స్ స్టార్ట్ నౌ. ఇప్పుడు చూడండి, ఓకేనా, ఇక్కడ డిక్షనరీ స్కిల్స్లో కాట్, క్యాచ్, కంపెనీ, కంట్రీ, కంట్రీస్ ఇది ఇచ్చినారు. సో మనకి ఏమంటే మనకి నార్మలీ మనకి ఏ నుంచి జెడ్ వరకు మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తే మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయాలా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ లెటర్ ఓకే, అంటే ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి, అంతే, సేమ్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ సి ఉంది, ఫస్ట్ లెటర్ చూడండి అన్ని దానికి సీన్ ఉన్నాయి. సో దాంతో ఏది ఫస్ట్ వస్తుంది ఏది సెకండ్ దాంతో మనం వీ కెనాట్ ఫైండ్ అవుట్. ఓకే, అందుకే సెకండ్ లెటర్ వెళ్దాం. సెకండ్ లెటర్ ఏ ఉంది, సో ఏ ఉంది, సో మోస్ట్లీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏనే ఫస్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఓ ఉంది, సో అందుకే ఈ 3 పక్కన పెట్టేసాం, ఎందుకంటే ఓ ఉంది, ఈ రెండు ఏ ఉన్నాయి కదా, ఈ రెండు టై అయినాయి, సెకండ్ లెటర్ వరకు టై అయినాయి, అందుకే దీంట్లో వచ్చేసి థర్డ్ లెటర్ వెళ్తాం. ఈ రెండు దాంట్లో థర్డ్ చూద్దాం. యూ ఉంది, టీ ఉంది, సో టీ తర్వాత యూ వస్తుంది, సో అందుకే క్యాచ్ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత కాట్ వస్తుంది కదా. ఓకే, సో ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి ఈ 3లో చూద్దాం. సో సిఓ ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ రెండు టైనే, అందుకే ఈ 3లో మనం థర్డ్ లెటర్ చూద్దాం. ఇది రెండు అయిపోయినాయి. ఓకే, నా ఈ 3లో చూద్దాం. ఈ 3లో రెండు లెటర్ ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ టై అయిపోయినాయి, అందుకే దీంట్లో థర్డ్ చూద్దాం. ఏముంది, ఎం ఉంది, యూ ఉంది కదా, సో ఎంఏ కదా ఫస్ట్ వచ్చేది, అందుకే కంపెనీ ఇక్కడ థర్డ్ ప్లేస్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు దాంట్లో చూద్దాం. ఓకే, 3 లెటర్ థర్డ్ లెటర్ ఏమి యూ ఉంది, దీంట్లో కూడా యూ ఉంది, అందుకే ఫోర్త్ లెటర్లో వెళ్దాం. ఏముంది, ఎన్ ఉంది, ఇక్కడ కూడా ఎన్ ఉంది. ఓకే, ఫిఫ్త్ లెటర్ ఇక్కడ కూడా టీ ఉంది, ఇక్కడ కూడా టీ ఉంది, టై ఉంది. సిక్స్త్ లెటర్ కూడా ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆరే ఉంది. సో సిక్స్త్ లెటర్ వరకు మనకి ఏం రస్, ఓకే, ప్రాపర్ మనకి ఓకే టై అవుతా ఉంది ఈ రెండు, అందుకే మళ్ళీ నెక్స్ట్ సెవెంత్ లెటర్ చూద్దాం. ఐ ఉంది, వై ఉంది, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఐ తర్వాత కదా IJKLMN అట్లా ఐ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత వై వస్తుంది కదా, వై లాస్ట్లో వస్తుంది, సో అందుకే ఐ అంటే కంట్రీస్, ఆ తర్వాత కంట్రీ వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, నా కింద ఎగ్జాంపుల్ చూద్దాం. స్ట్రేట్, స్ట్రెంగ్త్, సింబల్, సీనరీ, సింపతి కదా. సో అన్ని దాంట్లో ఎస్ అన్ని ఎస్ఏ ఫస్ట్ లెటర్. సెకండ్ లెటర్ టీ ఉంది, వై ఉంది, సి ఉంది, వై ఉంది. ఓకే, సో సెకండ్ లెటర్ దాంట్లో టీ ఓకే టై, ఇక్కడ వై ఉంది, లాస్ట్లో వెళ్ళిపోతుంది, ఇది ఇప్పుడే రాదు. ఓకే, సి ఉంది, గుడ్, సో ఇక్కడ కూడా వై ఉంది, సో సీనరీ ఓకే ఇక్కడ ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే మనకి సీనే కదా ఫస్ట్ వచ్చేది, వైకి అండ్ టీకి కంపేర్ చేస్తే సి ముందుకు వస్తుంది, అందుకే సెకండ్ లెటర్లో మనకి ఆన్సర్ వచ్చేసింది, అంటే తెలిసిపోయింది ఇది ఫస్ట్ వస్తుంది అనేసి. ఇప్పుడు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో అట్లా చూద్దాం. సెకండ్ ప్లేస్లో ఏముంటుంది, ఇక్కడ ఎస్టీ ఉంది, ఎస్వై ఉంది. ఓకే, సో వై ఉంది కదా, సో వై కన్నా బిఫోర్ టీ ఉంటుంది, అందుకే ఈ రెండు లెటర్లో చూసుకోవాలా సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్లో ఏది వస్తుంది. ఆర్ ఉంది, థర్డ్ ప్లేస్ వరకు దీంట్లో టైన్ ఈ రెండు దాంట్లో. ఆ తర్వాత ఫోర్త్ లెటర్ ఏముంది, ఏ ఉంది అండ్ ఈ ఉంది, సో మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఏది వస్తుంది సెకండ్ ప్లేస్లో. ఏ అంటే స్ట్రేట్ అంటే ఇది, ఆ తర్వాత ఈ ఉంది ఉండేది స్ట్రెంగ్త్, ఇది వచ్చేస్తుంది. అర్థమవుతుంది అనుకున్నా మీకు. ఓకే ఫైన్, ఇక్కడ ఇప్పుడు సింబల్ నెక్స్ట్ 1, 2, 3 వరకు అయిపోయినాయి, 4th, 5th వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్వైఎం ఓకేనా, ఎస్వైఎం 3 లెటర్ వరకు టై అయిపోయింది సేమ్. ఓకే, సో అందుకే ఫోర్త్ లెటర్ చూసాం. పి ఉంది, బి ఉంది కదా, బీనే కదా, ఏ తర్వాత బీనే కదా, పి మధ్యలో ఎక్కువ వస్తుంది. ఓకే, సో సింబల్, ఆ తర్వాత లాస్ట్లో పి వస్తుంది, సింపతి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూసాం. సో మెంబర్, మల్టీనేషనల్, మ్యూజిషియన్, మ్యాచింగ్. సో ఈ ఫైల్ వచ్చేసి మీకు ఏది ఫస్ట్ వస్తుంది, అగైన్ ఫస్ట్ లెటర్ అన్ని టై, సెకండ్ లెటర్ చూద్దాం. ఓకే, ఈ ఉంది, సెకండ్ లెటర్ మల్టీనేషనల్లో యూ ఉంది,
మ్యూజికల్లో కూడా సెకండ్ లెటర్ యూ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఈ ఫస్ట్ లెటర్ సేమ్ ఉంది, సెకండ్ లెటర్లో ఏ ఉంది. సో ఏనే కదా అల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏనే కదా ఫస్ట్ వస్తుంది. అందుకే ఈ రెండులో చూసుకుంటాం. ఈ రెండులో ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ మ్యాచ్ అయిపోయింది అంటే టై అయిపోయింది. ఈ రెండు దాంట్లో థర్డ్ లెటర్ చూద్దాం. థర్డ్ లెటర్ కూడా టై అయిపోతే ఫోర్త్ వెళ్దాం అట్లా. కానీ ఇక్కడ మనకి ఏముంది, డిఫరెన్స్ ఉంది. జీ ఉంది, టీ ఉంది. సో టీ కన్నా బిఫోర్ జీనే కదా వస్తుంది, స్టార్టింగ్లోనే కదా అల్ఫాబెటికల్ ఆర్డర్లో. అందుకే మెజిషియన్ ఓకే ఇక్కడ ఫస్ట్లో వస్తుంది. ఆ తర్వాత ఎంఏ, ఇవి యూ చూడండి, ఇది ఇప్పుడే రాదు. ఈ కూడా మనకి ఏ తర్వాతనే, యూ కూడా తర్వాతనే కదా. సెకండ్ లెటర్ యూ ఉంది, యూ ఉంది, ఇక్కడ సెకండ్ లెటర్ ఏ ఉంది. సో ఇదే కదా సెకండ్ వస్తుంది, మ్యాచింగ్. ఓకే ఇప్పుడు ఈ 3లో చూడండి, యూ ఉంది, సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ ఏమో టై ఎం ఉంది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది. సో అవి తీసేయండి అంటే అవి టై అయిపోయినాయి. అందుకే సెకండ్ లెటర్ ఇక్కడ యూ ఉంది, ఇక్కడ కూడా యూ ఉంది, ఇక్కడ యూ ఉంది. ఆబ్వియస్లీ యూ కన్నా బిఫోర్ వచ్చేసి ఈనే వస్తుంది, అందుకే మెంబర్. ఓకే అర్థమైంది అనుకుంటా కదా ఫ్రెండ్స్. ఫోర్త్ చూద్దాం, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇంకా లాస్ట్. ఎంయుఎల్, ఎంయుఎస్. సో ఎల్ కదా వచ్చేది ఫస్ట్ నార్మలీ. ఓకే సో పెద్దగా ఉంది లాస్ట్ వస్తుంది అట్లా కాదు. ఓకే అల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకోవాలా. సో ఎల్ తర్వాత ఐజేకేఎల్ ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్ అక్కడ వస్తుంది ఎస్. సో ఎల్లే కదా మనకి మల్టీనేషనల్, లాస్ట్లో మ్యూజికల్. సో ఫైన్ ఫ్రెండ్స్, సో దిస్ వాజ్ ఓకే ఇన్ మై వీడియో, ఇన్ టుడేస్ వీడియో. ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ చేసేయండి అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ వీడియోస్ విచ్ ఇస్ ఇన్ మై ఛానల్, అవి కూడా చూడండి. ఓకే అండ్ దీని రిలేటెడ్ నేను వేరే వీడియోస్ కూడా చేస్తున్నాను, ఇంకా చేస్తాను కూడా. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.